మేడం నమస్తే అండి. ఈ రోజున రోజే మాట్లాడుతున్నారు ఎన్డీఏ కూటమి వచ్చాక అసలు ఏమీ పనులు జరగట్లేదు, గాలి బ్యాచ్ ఎక్కువైపోయారు, గాలి ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అసలు ఏ విధంగా చూడొచ్చు? నువ్వే గాలికి తిరిగేవని మరి గత 5 సంవత్సరాల్లో నిన్ను జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ ఒక ఆడదానిగా నువ్వే నీ పార్టీలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు సంస్కారహీనంగా. మీ పార్టీలో ఉన్న మగవాళ్ళందరూ ఆడవాళ్ళని మాట్లాడుతుంటే నువ్వు కనీసం వచ్చి ఖండించని కూడా ఖండించట్లేదు. నువ్వే మగాళ్ళని మాట్లాడుతున్నావు కదా ఇట్లాగా. మరి నువ్వే గాలికి తిరిగావు? అప్పుడు నువ్వేం మంచి చేసావు? అక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. నీ నియోజకవర్గం వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఇంకొకసారి వచ్చే ఎలక్షన్లో నువ్వు నుంచోడానికి కూడా ట్రై చేయగలవో లేదో నువ్వే ఆలోచించుకో రోజా. మేము సంస్కారం ఇంకా తగ్గించుకొని మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది రోజా గారికి కూడాను. ఎందుకంటే ఆమె కూడా సాటి మహిళే కదా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే వాళ్ళెటు విలువలు కోల్పోయి మాట్లాడుతున్నారు. ఒక ఆడదాన్ని మర్చిపోయి గాలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. అసలు నువ్వు రాజకీయ నాయకురాలువేనా? మాజీ ఎమ్మెల్యేవే కదా నువ్వు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎలా చెప్పాలంటే మీకు గడ్డి పెట్టినా కూడా మీకు బుద్ధి రాదు. మిమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారనో ఏమో మీడియా ముందుకు వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడాలా, సెన్సేషన్ క్రియేట్ చేయాలా. ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడమ్మా, సెన్సేషన్ అవుతుంది. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే సెన్సేషన్ అయిద్ది అనుకుంటే ఎట్లా? నీ ఆడతనాన్ని నువ్వు కోల్పోతున్నావు నీ ప్రజల్లో కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఓ బర్రెలాగా అరుచుకుంటా తప్పించి నువ్వు దేనికన్నా ఇంకా పనికి వస్తావా? జగనన్న ఏం చేశాడు నీ జగనన్న నీకోసం? నేను అడుగుతున్నా ఇవాళ రోజా గారు ఏం చేశాడు మీ జగనన్న? ప్రజలకు ఏం చేశాడు? ఆ రోజు నువ్వు కూడా బయటకు వచ్చేసి మాట్లాడవచ్చుగా మీ పార్టీ ఎమ్మెల్యేలని. అందుకేనేమోగా ఇవాళ 11 ఇచ్చి కూర్చోబెట్టినట్టున్నారు. ఎవరు గాలోల్లో ఎవరు పని చేయట్లేదో, ఏ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందో, ప్రజలు ఏం గుడ్డోళ్ళు కాదు. ప్రజలు ఈ రోజున టెక్నాలజీ బాగానే వాడుతున్నారు, ప్రతి వాస్తవాన్ని చూస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడు చూసావా, దొంగ పనులు చేసి దొంగలాగా. అలా ప్రతి వీడియో ఈ రోజున సోషల్ మీడియాలో నిజం ఎక్కడున్నా కూడా బయటకు వస్తుంది. ఈ రోజున టెక్నాలజీకి ఒక మూలను నిజం అట్టడుగున పడిపోయింది అనుకోవడము ఈ రోజుల్లో పిచ్చితనం అనమాట. ఇప్పుడు జరిగింది నెక్స్ట్ మినిట్కి బయటకు వచ్చేస్తుంది. ఒక క్యామ్ వ్యూలో ఒకడు మనల్ని ఒకవైపు చూస్తున్నాడు కదా అనుకుంటే మనల్ని ఇంకొకడు మన చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాడు. సో ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రజలకి ఎంత లబ్ధి కూర్చింది, ఎంత సంక్షేమం కూర్చింది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది, అమరావతిని ఏ రకంగా డెవలప్ చేస్తుంది, ఒకటే రాజధాని అని దాని మీద ఎలా స్టాండ్ తీసుకుంది. మాట తప్పం మడమ తిప్పం అనే రాజకీయం అయితే మాది కాదు. చెప్తాము, చెప్పింది చేస్తాం. ఇదే కూటమి ప్రభుత్వం వాళ్ళు నెరవేరుస్తున్న వాళ్ళ లక్ష్యం.